మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలో దాదాపు 4 లక్షల టోకన్లను టీటీడీ జారీ చేయనుంది. దీనికి సంబంధించి 8 కేంద్రాలను గుర్తించింది. దాంతోపాటు కూడా తిరుమలలో ఒక కేంద్రం ఏర్పాటు చేసింది. దాదాపు 91 కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే తిరుపతిలో ఉన్నటువంటి రామచంద్ర పుష్కరిణి వద్ద మనం ఉన్నాము. ఈ ఒక్క ప్రాంతంలోనే దాదాపు 9 కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ ఒక్క కౌంటర్ల ద్వారా జనవరి నెలలో దాదాపు 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్యూ లైన్లు ఏ రకంగా ఏర్పాటు చేస్తున్నారో మనం గమనించవచ్చు. అంటే వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటగా 3 రోజుల పాటు 9వ తారీఖునే ఈ టికెట్లు అనేది జారీ చేయనున్నారు. దాదాపు 1,20,000 టికెట్లను అటు 10, 11, 12వ తారీఖున అంటే 3 రోజుల పాటు జారీ చేయనున్నారు. అటు తర్వాత 13వ తారీఖు టికెట్లకు సంబంధించి ముందు రోజు ఏదైతే ఉందో దాన్ని ఆ రోజునే జారీ చేసేందుకు టీటీడీ ఒక ప్రణాళిక అయితే రూపొందించింది. అయితే ఏ రోజుటికి ఆ రోజుటికి ముందు ఈ టికెట్లను ఇచ్చేందుకైతే మాత్రం టీటీడీ ఒక ప్రణాళిక అయితే రూపొందించింది. మనం ఇక్కడ చూడొచ్చు, ఎక్కడైతే ఈ ఒక కౌంటర్లను ఏర్పాటు చేశారో టికెట్లు జారీ చేస్తున్నారో దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ను కూడా ఇచ్చి ఉన్నారు. క్యూఆర్ కోడ్ని చేసి ఉన్నారు. దీన్ని మనం స్కాన్ చేస్తే ఆ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. లొకేషన్లో ఈ టికెట్లు జారీ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ తోపులాట జరిగితే దానికి వెంటనే చర్యలు చేపట్టే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరిగి ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కూడా ఇటు శ్రీవాణి టికెట్లకు సంబంధించి దాదాపు 19,500 టికెట్లను ఇప్పటికే ఆన్లైన్లో జారీ చేసింది. అది కంప్లీట్గా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి 10 రోజుల పాటు 1,40,000 టికెట్లను జారీ చేసింది. అది కూడా ఆన్లైన్లో పూర్తిగా అమ్ముడుపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ సర్వదర్శనానికి సంబంధించి 4 లక్షల టోకన్లను టీటీడీ జారీ చేసేందుకు ఈ కౌంటర్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అదే రకంగానే 9వ తారీఖున తిరుపతిలోని ఈ ఒక 8 కేంద్రాల్లో తిరుమలలోని ఒక కేంద్రం ఏర్పాటు చేసి మొత్తం 91 కౌంటర్లలో సర్వదర్శనం టికెట్లు జారీ చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక 13వ తారీఖు నుంచి 19 వరకు అంటే 10, 11, 12వ తారీఖున 9వ తారీఖున టికెట్లు జారీ చేస్తారు. 1,20,000 టికెట్లను జారీ చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందిస్తోంది. దాంతోపాటు కూడా ఇక 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఏదైతే తిరుపతిలోని ఈ కౌంటర్తో పాటు మరో 7 కేంద్రాలలో విష్ణు నివాసము, శ్రీనివాసము, అదే రకంగానే భూదేవి కాంప్లెక్స్లో ఈ టికెట్లు జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ 10 రోజుల్లో దాదాపు 6,68,000 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే విధంగా కూడా ఇక్కడ ముమ్మర ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే 10 రోజుల పాటు దాదాపు 186 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతించే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టంగా చెప్పవచ్చు. ఇక 10వ తారీఖున శుక్రవారం కావడంతో అర్ధరాత్రి 12 గంటల నుంచే కూడా అటు స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం అభిషేకం శుక్రవారం రోజు ఉంటుంది కాబట్టి అభిషేకం జరిగిన తర్వాత తెల్లవారుజామున 4:30 గంటల నుంచి వీఐపీలని అనుమతిస్తారు. వీఐపీలని అనుమతించిన తర్వాత 8 గంటల నుంచి సర్వదర్శనానికి భక్తులను అనుమతించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 రోజుల పాటు పూర్తిగా సిఫారసు లేఖలను కూడా టీటీడీ రద్దు చేసిందని చెప్పొచ్చు. దాంతోపాటు కూడా ప్రోటోకాల్ పరిధిలోని వాళ్ళు స్వయంగా వస్తే వారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక దివ్యాంగులు కావచ్చు, ఎన్ఆర్ఐలు, అదే రకంగానే రక్షణ సిబ్బంది, చంటి పిల్లల తల్లిదండ్రులతో వచ్చేటువంటి వారికి పూర్తిగా ప్రత్యేక దర్శనాన్ని టీటీడీ రద్దు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే వారు మాత్రము ఎటువంటి వాళ్ళకి మినహాయింపు అనేది లేకుండా టీటీడీ ఇప్పటికే చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా దాదాపు 10 రోజుల పాటు ఏదైతే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతిలో ఈ రకంగా ఏర్పాట్లు అయితే జరుగుతోంది. మనం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఈ ఒక కౌంటర్ల ద్వారానే ఆధార్ కార్డు చూపించి వాళ్ళు ఫేస్ రికగ్నిషన్ చేస్తారు. ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత మనకి ఒక టోకన్ అనేది ఇస్తారు. టోకన్ అనేది నిర్దేశించినటువంటి సమయం ఉంటుంది, నిర్దేశించినటువంటి రోజు ఉంటుంది. ఆ రోజుటికి ఆ సమయానికి మాత్రమే తిరుమలకి
వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి అవకాశాన్ని టీటీడీ ఇలా స్పష్టంగా కల్పించింది. అయితే టోకన్ లేనటువంటి భక్తులకి శ్రీవారి దర్శనం ఈ 10 రోజుల పాటు కల్పించమని చెప్పి కూడా ఇప్పటికే టీటీడీ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలోనే అయితే వాళ్ళు తిరుమలకు వెళ్ళి కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రమే సందర్శించి మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. దర్శనానికి మాత్రం ఈ 10 రోజుల పాటు ఎవరికైతే టికెట్ ఉంటుందో ఆ టికెట్ ఉన్నటువంటి వారికి మాత్రమే లోపలికి అనుమతించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈ రకంగా దాదాపు 6,50,000 మందికి పైగా ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి భక్తులు అనుమతించే విధంగా కూడా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. తిరుపతిలో దాదాపు ఈ 8 కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి టీమ్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ నియమించేటువంటి సిబ్బందికి కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా కంప్యూటర్కి సంబంధించి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త భాగంగా అసలు టెక్నీషియన్స్ కూడా ఉంచినటువంటి పరిస్థితి. అయితే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వచ్చేటువంటి భక్తులకు కావచ్చు, లేదంటే అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్కి కూడా నిరంతరం అక్కడ సదుపాయాలు కల్పించేందుకు కూడా టీటీడీ ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే 9వ తారీఖున 3 రోజుల పాటు టికెట్లు జారీ చేయనున్నారు కాబట్టి ఆ రోజే ఎక్కువ కూడా రద్దీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజున ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ చేస్తోందని చెప్పుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ యొక్క ప్రాంగణాన్ని పరిశీలిద్దామని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏర్పాట్లన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇందులో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు రాత్రింబావలు కష్టపడుతున్నారు. నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను ఈఓ ద్వారా, జేఈఓ ద్వారా. 8 చోట్ల కూడా గతంలో లాగానే ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏమన్నా చిన్నవి ఏమన్నా ఉంటే ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేద్దామని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరూ 9వ తారీఖే రావాలి, 10వ తారీఖు రావాలనేది కాకుండా 10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా ఉంటుంది. కాబట్టి నిదానంగా కూడా రావచ్చు. అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరూ కూడా సహకరించాలి మాకు. అప్పుడే ఈ యొక్క వైకుంఠ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఎన్నైతే జాగ్రత్తలు తీసుకోవాలో సెక్యూరిటీ పరంగా అన్ని రకంగా మన వాళ్ళు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బొమ్మేల ఏర్పాట్లు జరుగుతున్నాయి. జేఈఓ గారు వెళ్ళి చూసి వచ్చారు. అది అక్కడ కూడా 4 ఎకరాల్లో ఇక్కడ ఏదైతే నమూనా ఉందో దాని ప్రకారం అక్కడ కూడా చేస్తున్నారు. త్వరలోనే మీకు అవన్నీ విజువల్స్ కూడా ఇస్తారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకి పార్కింగ్ కానీ, లేకపోతే వాళ్ళు ఉండడానికి వసతి, భోజన సౌకర్యాలు కూడా టీటీడీ కల్పిస్తోంది. కాబట్టి ఆ రకమైనటువంటి డిపార్ట్మెంట్లు ఎవరికి వాళ్ళు సమన్వయంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం తిరుపతిలో కనిపిస్తోంది.